హాయ్ గైస్, దిస్ ఈజ్ ఇమ్రాన్ షేక్ అండ్ యూర్ వాచింగ్ స్టార్ డేటా ల్యాబ్స్. గైస్, ఈరోజు మనం డైరెక్ట్ క్వరీ వర్సెస్ లైవ్ డిఫరెన్స్ గురించి తెలుసుకుందాం. ఇది వన్ ఆఫ్ ద ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా గైస్. సో జనరల్గా మనం ఈ క్వశ్చన్ వినగానే రెండు సిమిలర్గా ఉంటుంది కదా అనుకుంటాం. బట్ చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది గైస్ ఖచ్చితంగా. సో ఆ డిఫరెన్స్ అయితే ఈరోజు చూద్దాం మనం. ఒక చిన్న ఎగ్జాంపుల్స్ కూడా చూస్తే మనకి ఈజీగా డిఫరెన్స్ అర్థమైపోతుంటాయి. ఓకేనా గైస్? సో ఫస్ట్గా గైస్, రెండిట్లో డేటా ఈజ్ కనెక్టెడ్ డైరెక్ట్ టు ద డేటా సోర్స్. వై? బికాస్ ఇక్కడ మనకి ఇన్ మెమరీ లోడింగ్ కాన్సెప్ట్ అనేది లేదు. ఇంపోర్ట్ మోడ్లో లాగా ఇక్కడ ఇన్ మెమరీ లోడ్ అవటం, సో ఎవ్రీ టైం మనకు క్వరీ చేస్తే అక్కడ వెట్టి ప్యాకేజ్ల నుంచి మనకి రావడం, ఈ కాన్సెప్ట్ అనేది ఇక్కడ లేదు మనకి రెండిట్లో. సో రెండింటికి డేటా సోర్స్ మీద డైరెక్ట్గా డిపెండ్ అవుతుంటాయి ఇవి. ఓకేనా? సో ఇన్ మెమరీ కాన్సెప్ట్ లేదు. సో ఇక్కడ దాకా క్లియరే. బట్ డిఫరెన్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ డైరెక్ట్ క్వరీలో పవర్ క్వరీ ఫంక్షనాలిటీ ఈజ్ దేర్. అంటే డైరెక్ట్ క్వరీలో మనకి పవర్ క్వరీ ఆప్షన్ అనేది ఫ్యూచర్ అనేది ఉంది. బట్ ఇక్కడ మనకి లైవ్ కనెక్టివ్ మోడ్లో పవర్ క్వరీ అనే ఆప్షన్ అనేది లేదనమాట. సో ఒకసారి అది చూద్దాం మనం. ఇది చూడండి గైస్, ఇది డైరెక్ట్ క్వరీ. ఓకేనా? ఈ డైరెక్ట్ క్వరీ ఫైల్ ఇది కనిపిస్తుంది కదా, క్యాన్సిల్. ఓకే, డైరెక్ట్ క్వరీ ఫైల్ గైస్ ఇది. ఇదిగోండి మీకు కనిపిస్తుంది డైరెక్ట్ క్వరీ ఫైల్. ఓకేనా? సో ఇది డైరెక్ట్ క్వరీ ఫైల్. ఇంకో దాంట్లో నేను లైవ్ కనెక్టివ్ మోడ్ ఓపెన్ చేసుకున్నాను. ఇంకోసారి లైవ్ కనెక్టివ్ మోడ్ యూస్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇది లైవ్ కనెక్టివ్ మోడ్ గైస్. కనిపిస్తుందా? ఇది లైవ్ కనెక్టివిటీ మోడ్. ఇంకోటి డైరెక్ట్ క్వరీ ఓపెన్ చేశాను. ఈ లైవ్ కనెక్టివిటీ మోడ్ ఎలా వర్క్ చేయాలో నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను. ఎలా లైవ్ కనెక్టివిటీ మోడ్ డేటా సెట్ యూస్ చేసేది క్లియర్గా ఒక 20 minutes వీడియో చేశాను. అది చూడండి గైస్, ఎవరైతే మిస్ చేశారో. అది డిస్క్రిప్షన్ లింక్ పేస్ట్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ మనకి ఇంత ఫస్ట్ డిఫరెన్స్ ఏం చెప్పుకున్నాం గైస్, పవర్ క్వరీ ఫ్యూచర్ అనేది ఉంటుంది డైరెక్ట్ క్వరీలో. ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా అనేది కనిపిస్తుంది. అదే నాకు ఇక్కడ చూడండి లైవ్ కనెక్టివ్ మోడ్లో ట్రాన్స్ఫార్మ్ డేటా అనేది నాకు డిజేబుల్ అయిపోయింది. క్లిక్ చేసినా నాకు వర్కౌట్ అవ్వట్లేదు చూడండి. సో నాకు పవర్ క్వరీ ఫ్యూచర్ అయితే లేదు. ఇక్కడ నాకు క్లిక్ చేస్తే డైరెక్ట్ క్వరీలు నేను ఆటోమేటిక్గా పవర్ బై డెస్క్టాప్ నుంచి పవర్ క్వరీకి నేను రీడైరెక్ట్ అయిపోతున్నాను. సో ఐ క్యాన్ డూ హియర్ మినిమల్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే చేయగలుగుతాను. బట్ అక్కడ నేను చేయగలుగుతాను నో. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కదా లైవ్ కనెక్టివ్ మోడ్లో ఇక్కడ ఏదైతే నేను చేయలేను చూడండి గైస్. సో ఇక్కడ నాకు ట్రాన్స్ఫార్మ్ డేటా అనేది గ్రేడ్ అవుట్ అయిపోయింది, అంటే డిజేబుల్ అయిపోయింది. సో ఈ డిఫరెన్స్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఓకేనా? ఇంకో డిఫరెన్స్ ఏంటి గైస్ మనకుంది, యూ క్యాన్ ఎడిట్ ద రిలేషన్షిప్స్ ఇన్ డైరెక్ట్ క్వరీ. అంటే డైరెక్ట్ క్వరీలో మనం రిలేషన్షిప్ని ఎడిట్ చేయొచ్చు. అంటే రిలేషన్షిప్ ట్యాబ్ అనేది మనకి ఎనేబుల్ అయ్యి, బట్ ఎనేబుల్ అన్నింటిలో ఉంటుంది. బట్ మనకి ఏంటంటే ఇక్కడ ఎడిట్ చేయొచ్చు, బట్ ఇక్కడ ఎడిట్ చేయలేము. సో అది ఒకసారి అయితే చూద్దాం గైస్. ఓకేనా? ఇది డైరెక్ట్ క్వరీ గైస్. ఓకేనా? డైరెక్ట్ క్వరీలో మనకి రిలేషన్షిప్ ట్యాబ్ ఉంది. ఓకేనా? బట్ ఇక్కడ మనం ఎడిట్ చేయొచ్చు. అంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి నేను డిలీట్ చేయొచ్చు. ఇక్కడ మేనేజ్ రిలేషన్షిప్కి వెళ్ళి ఇక్కడ నేను ఏదో ఒకటి చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేయొచ్చు. నాకు ఈ ఫ్యూచర్ అయితే ఉంది డైరెక్ట్ క్వరీలో. బట్ లైవ్ కనెక్టెడ్ మోడ్లో చూడండి గైస్, నాకు ఆ ఫ్యూచర్ అనేది డిజేబుల్ అయింది. అఫ్ కోర్స్ లైవ్ కనెక్టెడ్ మోడ్లో నాకు ట్యాబ్ అయితే ఉంది, రిలేషన్షిప్ ట్యాబ్. బట్ ఇది వ్యూవింగ్ పర్పస్. చూడండి, రైట్ క్లిక్ చేసినా నాకు నేను రైట్ క్లిక్ చేస్తున్నా నాకు ఆప్షన్స్ ఎనేబుల్ అవ్వట్లేదు. ఇక్కడ మేనేజ్ రిలేషన్షిప్ అనేది నాకు గ్రేడ్ అవుట్ అయిపోయింది చూసారా? సో ఇక్కడ గ్రేడ్ అవుట్ అయిపోయింది. సో ఇది మెయిన్ డిఫరెన్స్. అంటే రిలేషన్షిప్ అనేది నేను ఇక్కడ యూజ్ చేసుకోలేను, అంటే ఇక్కడ ఎడిట్ చేయలేను, అంటే మేనేజ్ చేయలేను. బట్ డైరెక్ట్ క్వరీలో నేను ఐ క్యాన్ మేనేజ్ రిలేషన్షిప్స్ ఇన్ డైరెక్ట్ క్వరీ. సో అది ఒక మెయిన్ డిఫరెన్స్ గైస్. ఓకే, చూడండి, నేను డిలీట్ చేసుకోవచ్చు, ఎనీథింగ్ ఐ కెన్ డూ హియర్. సో చూడండి, డిలీట్ చేస్తున్నాను. సో ఎవ్రీథింగ్ ఐ కెన్ డూ హియర్. బట్ అక్కడ నేను చేసుకోగలుగుతానా? చేయలేను. నాకు అక్కడ డిజేబుల్ అయిపోతుంది అనమాట ఫ్యూచర్ అనేది. ఓకేనా? ఇంకోటి మెజర్స్ ఆర్ లిమిటెడ్. అంటే యూ కాంట్ రైట్ ఆల్ టైమ్ డిలిజెన్స్ ఫంక్షన్స్ ఇన్ డైరెక్ట్ క్వరీ. ఇక్కడ వీ కెన్ రైట్ ఆల్ మెజర్స్. అంటే మనకి సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ మనం ఇక్కడ డైరెక్ట్ క్వరీ ఏంటంటే అన్ని మెజర్స్ అయితే రాయలేం గాయస్. కొన్ని అయితే రాస్తాం, కొన్ని రిస్ట్రిక్షన్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ లైవ్ కనెక్టివ్ మోడ్లో రిపోర్ట్ లెవెల్ మెజర్స్ అయితే మనం అన్ని రాసుకోవచ్చు. అదొక మెయిన్ డిఫరెన్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఫైనల్ డిఫరెన్సెస్, రెండిట్లో యూ కెనాట్ యాడ్ క్యాలిక్యులేటర్ కాలమ్స్. సో ఇక్కడ కూడా మీరు క్యాలిక్యులేటర్ కాలమ్స్ అయితే యాడ్ చేయలేరు, రెండిట్లో మీరు యాడ్ చేయలేరు. సో అది మెయిన్ డిఫరెన్సెస్ గైస్. ఇంకోటి ఎగ్జాంపుల్స్ ఏంటి గైస్, మనకి డైరెక్ట్ క్వరీలో చాలా ఉన్నాయి. జస్ట్ సింపుల్గా నేను చెప్తున్నా. సీక్వెల్ సర్వర్, టెరాడేటా, అజూర్ సీక్వెల్ డేటాబేస్, ఆరకల్ డేటాబేస్. సో మనకి ఇక్కడికి వచ్చేసరికి ఎస్ఎస్ఏఎస్, ఏఎస్ అంటే అజూర్ అనల్ సర్వీసెస్, పవర్ బిఐ డేటా సెట్ ఇన్ పవర్ బై సర్వీస్. సో జనరల్ గైస్ మనకి లైవ్ కంట్రీ మోడ్లో 4 ఉంటాయి గైస్. ఓకే, ఈ 4 యూస్ చేసుకుని మనం పవర్ బిఐలో లైవ్ కంట్రీ మోడ్ వర్కౌట్ చేస్తాం. ఎస్ఎస్ఏఎస్ డాక్స్, ఎస్ఎస్ఎస్ ట్యాబ్లర్, అజూర్ అనల్ సర్వీసెస్ అండ్ పవర్ బిఐ పబ్లిష్ డేటా సెట్. ఇది మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తుంటాం రియల్ టైంలో. సో ఇలా మనం వర్కౌట్ చేస్తాం. దీని మీద నేను ఒక 20 minutes వీడియో చేశాను గైస్, అది చూడండి. ఎవరైతే కొత్తగా ఈ వీడియో నా ఛానల్ చూస్తున్నారో అది చూడండి గైస్. ఓకేనా? సో దట్స్ ఆల్ గైస్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్ట్ క్వరీ అండ్ లైవ్. సో కొన్ని మేజర్ పాయింట్స్ చెప్తే ఇనఫ్ గైస్. మనం అంటే జస్ట్ మనం అండర్స్టాండ్ పర్పస్కి. సో డిఫరెన్స్ తెలిస్తే ఇనఫ్ గైస్. మనం అది జస్ట్ తెలిస్తే ఈజీగా మనం ఇంటర్వ్యూలో చెప్పేయచ్చు. దట్స్ ఆల్ గైస్. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.